గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ విజయవాడ. ఒకరోజు పేపర్‌లో చూసినప్పుడు ఒక కపుల్‌కి బేబీ పుట్టిన తర్వాత మల్టిపుల్ కంజెనిటల్ అనామలీస్ కనపడ్డాయి. ఆహ్, పేరెంట్స్ షాక్డ్. ఎందుకంటే ఆ బేబీ నార్మల్‌గా బ్రతకలేదు. కూర్చోలేదు. తర్వాత లాంగ్ టర్మ్‌లో పాలు పట్టడం కష్టము. మెంటల్ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండదు. అండ్ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో స్కాన్స్ 3, 4 సార్లయినియి. కానీ ఏ స్కాన్ కూడా ఈ బేబీ అబ్‌నార్మల్‌గా ఉంటుంది అని గుర్తించలేకపోయింది. అందుకు డాక్టర్ సరిగ్గా స్కాన్ చేయలేదు. మాకు ఈ బేబీ ఇలా పుట్టింది అని చెప్పి డాక్టర్స్ మీద కేసేశారు. అండ్ జడ్జ్ కూడా డాక్టర్సే ఫాల్ట్ పట్టుకోలేదు అని చెప్పి అన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఆహ్, ఎందుకు ఇలా అవ్వచ్చు అనే దాని ఎక్స్‌ప్లనేషన్ కోసం ఈ వీడియో. ఇప్పుడు స్కాన్ ఏం చేస్తుంది అంటే ఆహ్, సౌండ్ వేవ్స్ లోపలికెళ్తాయి. అవి మనకి వినపడవు. సౌండ్ వేవ్సే. లోపలికి వెళ్ళిన టిష్యూని కొట్టుకుంటాయి. అండ్ దాన్ని బట్టి బౌన్స్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక టిష్యూ ఉందనుకోండి. సౌండ్ వేవ్ ఇక్కడి నుంచి కొట్టుకొని ఇటొస్తుంది. ఇది సాఫ్టిష్ టిష్యూ గనక అది ఒక కలర్ ఉంటుంది. అదే ఇక్కడ కొట్టుకుందనుకోండి. ఇది గట్టిగా ఉంది కనుక వేరుగా వస్తుంది. ఇక్కడి దాకా వెళ్ళిందనుకోండి. ఇక్కడ ఏమీ లేదు కదా! సో, అందుకు ఇక్కడి దాకా ఎళ్లి బౌన్స్ అవుతుంది. సో, ఈ ఎనక్కి వచ్చిన వేవ్స్‌ని ట్రాన్స్‌డ్యూసర్ ఒక మీనింగ్‌ఫుల్ 2 డైమెన్షనల్ పిక్చర్‌గా మనకిస్తుంది. సో, దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. డైరెక్ట్‌గా స్కాన్‌లో మనము లోపల బేబీ ఎలా ఉంది అని డైరెక్ట్‌గా కనపడదు. కనపడాలి అంటే టెలిస్కోప్ లోపలికి పెట్టుకొని మొత్తం చూసుకోవాలి. మనకి సెల్యులార్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అంటే సెల్స్ తీసుకొని జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో, దట్ ఈస్ ఇంపాసిబుల్. సో, అందుకేంటి అంటే స్కానింగ్‌లో ఎప్పుడైనా సరే పాజిటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ ఉంటుంది. అంటే మామూలుగా చెప్పే వాళ్ళకి పాజిటివ్, నెగెటివ్ అంటే నాట్ లిటరల్లీ అలా కాదు. మా భాషలో డిఫరెంట్ అనమాట. అంటే స్కాన్ చూసినప్పుడు ఈ పార్ట్ చెయ్యి లేదు అని స్కాన్ చెప్పిందనుకోండి, ఈ పార్ట్ ఉండదు. అది ఉండి మాకు కనపడకపోవటం అనేది రేరిటీ. అండ్ ఇప్పుడు ఎక్స్‌ట్రా ఫింగర్ ఉందనుకోండి. చెయ్యి ఈ పొజిషన్‌లో ఉందనుకోండి. ఈ ఎక్స్‌ట్రా ఫింగర్ ఇక్కడ ఉందనుకోండి. మనకు కనపడదు గదా! సో, మిస్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఎప్పుడైనా సరే ఇప్పుడు స్కల్ లేదనుకోండి. దెన్ బ్రెయిన్ బయటకుందనుకోండి. ఈ స్కల్ కనపడదు. సో, దట్ ఈస్ వెరీ గుడ్ మార్కర్. సో, అట్లా కొన్ని లీథల్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో 90% స్కాన్‌లో పికప్ అవుతాయి. అయితే అదేంటి అంటే ఫుల్‌గా 9థో నెల డెవలప్ అయిపోయిన తర్వాత బేబీ ఇలా ఫోల్డెడ్ ఉన్నప్పుడు, యాంగిల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు, మదర్ లావుగా ఉన్నప్పుడు, ఉమ్మ నీరు ఎక్కువ ఉన్నప్పుడు, ఉమ్మ నీరు తక్కువ ఉన్నప్పుడు, ఈ ప్రీవియస్ ఆపరేషన్స్ అయినప్పుడు, ఈ సౌండ్ వేవ్ పెనిట్రేషన్ అండ్ రిఫ్లెక్షన్ అంత బాగా ఉండదు కనుక మిస్ అయ్యే అవకాశాలుంటాయి. సో, స్కాన్సు అబ్నార్మాలిటీ ఉందా? లేదా? అని చూసుకునే దానికి 12-14 వీక్స్ మధ్యలో స్కాన్ వెరీ ఇంపార్టెంట్. 20 వీక్స్ దగ్గర స్కాన్ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 గైనకాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ స్కాన్ చేస్తే 300 స్కాన్స్‌లో ఒక అబ్నార్మాలిటీ మిస్ అవుతాం. దట్ ఈస్ ఈవెన్ ఇన్ అ గుడ్ ట్రైన్డ్ పర్సన్. బికాజ్ ఆల్ అబ్నార్మాలిటీస్ ఇలా స్కెలిటల్ అబ్నార్మాలిటీస్ ఏవైతే బాగా కనిపించే అబ్నార్మాలిటీస్ ఉండవు. సమ్ సటిల్ సాఫ్ట్ మార్కర్స్ ఉంటాయి. సాఫ్ట్ టిష్యూవి కనిపించి మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. క్లెఫ్ట్ లిప్ గానీ, క్లెఫ్ట్ పెలేట్ గానీ, లేకపోతే కాలు వంకరగా ఉండటం గానీ, ఇలాంటి అబ్నార్మాలిటీసు లేకపోతే పేగుల్లో అబ్నార్మాలిటీ గానీ, లేకపోతే హార్ట్‌లో హోల్స్ గానీ, ఈ అబ్నార్మాలిటీస్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఇనీషియల్‌గా చాలా ప్లస్ ఆర్ మైనస్ వేరియేషన్ అని అనిపిస్తూ ఉంటుంది. పెరిగితే గానీ మనకు కనపడదు. అండ్ ఫీటల్ మెడిసిన్ దగ్గర ఎక్స్‌పర్ట్ దగ్గరికెళితే మిస్ అయ్యే అవకాశాలు మోస్ట్ ప్రాబబ్లీ సంథింగ్ లైక్ 1 ఇన్ 1000 ఉంటాయి. సో, అందుకు అందరూ ఫీటల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్లి స్కాన్ చేయించుకోవాలి అంటే ఫీటల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్స్ మనకు అంతమంది లేరు. ఒక్కొక్క స్కాన్‌కి కొన్ని కొన్ని సార్లు 40 నిమిషాలు పడుతుంది. కొన్ని కొన్ని సార్లు బేబీ పొజిషన్ సరిగ్గా కనిపించకపోతే 2, 3 రోజులు మళ్ళీ మళ్ళీ వెళ్లి స్కాన్ చేయించుకోవాల్సొస్తుంది. అండ్ అంత చేయించుకుని ఎఫర్డ్ ఉండి, ఫెసిలిటీస్ ఉండి చేయించుకోవటము అనేది ఆల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు మనకి మిలియన్స్ ఆఫ్ విమెన్ డెలివరీ అవుతూ ఉంటారు. సో, మిలియన్ విమెన్‌ని స్కాన్ చేసే కెపాసిటీ మన కంట్రీకి లేదు. అందుకు ఇలాంటి ఇట్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ ఇట్లాంటి ఈవెంట్స్ అవ్వటము. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ద డాక్టర్ డెలిబరేట్‌లీ మిస్డ్ అబ్నార్మాలిటీ బికాజ్ సమ్‌టైమ్స్ అబ్నార్మాలిటీస్ కెన్ బి మిస్డ్. సో, ఇది అందరూ కూడా అర్థం చేసుకుని
లిమిటేషన్స్ ఆఫ్ ఎవ్రీ ప్రొసీజర్ చూసుకుని ముందుకు వెళ్తే మీరు ట్రామటైజ్ కారు, డాక్టర్స్ మీద కూడా భారం ఉండదు. లేకపోతే ప్రతి క్లయింట్ని అమ్మో వీళ్ళు మన ఏమన్నా కోర్టులో కేసేస్తారా, ఐ మిస్సింగ్ సంథింగ్ అంటే ఇట్లా టెస్టుల మీద కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా చాలా ఎక్కువైపోతుంది. అండ్ సో మెనీ అన్నెసరీ టెస్ట్ చేస్తాం. ఐ హోప్ దిస్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద లిమిటేషన్స్ ఏవైతే మనము స్కానింగ్లోనూ వాటిని చెప్తూ ఉంటామో. సో అందుకు మాకు మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే అంతా బాగుందా. సో ఎవరము కూడా అంత బాగుంది అని అష్యూరెన్స్ ఇవ్వలేము. మేము చెప్పగలిగేది అంటే నాకు కనిపించినంత వరకు అబ్నార్మాలిటీ ఏం కనపట్లేదు. ఐఎమ్ రైట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, ఐ మైట్ బి మిస్సింగ్ సంథింగ్. సో ఇది ఒక్క అర్థం చేసుకుని ముందుకు వెళ్తే అందరము కూడా మోర్ మ్యూచువల్ ట్రస్టింగ్గా మనం ముందుకు వెళ్ళొచ్చు. కనుక వీ విల్ డూ ద బెస్ట్ అండ్ వీ హోప్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్. నేను డాక్టర్ పద్మజ, విజయవాడ.